హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ ఎత్ వ్లాగ్స్. ఈరోజు ఉగ్గాని చేసుకోవాలనుకుంటున్నామండి. ఉగ్గాని కోసం ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలి. ఈ నీళ్ళలోకి 1/2 kg బొరుగులు వేసానండి. ఈ బొరుగులన్నీ నీళ్ళలో మునిగేటట్టుగా మనం చేత్తో అనుకోవాలి. బొరుగులు నానబెడతాం అయిపోయాక మనము కొంచెం చింతపండు నానబెట్టుకుందామండి. ఈ 1/2 kg బొరుగులకి 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, వీటన్నిటిని కట్ చేసుకుందాం. కట్ చేయటం అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పొయ్యి మీద పెట్టుకుందాం. దీంట్లో కొంచెం నూనె వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీంట్లో ముందుగా తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. తాలింపు గింజలు వేగినాయండి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు వేసుకుందాం. పెద్ద ఉల్లిపాయలు వేగాక కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుని వేపుకుందామండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇవి బాగా వేగాయండి. టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. ఇప్పుడు కొంచెం కారము, కొద్దిగా సాల్టు, కొంచెం సాంబార్ పొడి, అంతేనండి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. టమాటా ముక్కలు అవన్నీ బాగా మగ్గిపోవాలండి. కొంచెం మగ్గినాక చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదండి ఇందాక మనం, ఆ పులుసు దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈలోపు మనం నానబెట్టుకున్న బొరుగుల్ని నీళ్ళన్నీ పిండేసి పక్కన ఉన్న ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి.
బొరుగులు పిండటం అయిపోయిందండి. వీటన్నిటిని తాలింపులో వేసేసుకుందాం. తాలింపులో వేసుకున్నాక నీట్గా మొత్తం కలపాలండి. పూర్తిగా కలిసిపోయింది. ఇంతేనండి, ఉగ్గాని రెడీ అయిపోయింది. చింతపండు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. ఈ వీడియో ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.